మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. తెలిపే దారి దానికదే కనిపిస్తుంది. నువ్వు నోర్ ముయ్ అభి. రే రాహుల్, అభి మీద ఎందుకు అరుస్తున్నావురా? మరి ఏం చెయ్యాలన్నా? అసలు ఈ అభి వల్లే ఇంత రాద్ధాంతం జరిగింది. ఈ అభి వల్లే ఈరోజు నేను మీ అందరి ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఈ అభి వల్లే కనిష్క మళ్ళీ మనందరి మీద పగబట్టే పరిస్థితి వచ్చింది. నా వల్ల ఇవన్నీ జరగడానికి నేనే కారణమా? ఏ కాదా? నువ్వు నోరు మూసుకొని ఒక మూలన కూర్చుంటే ఇవన్నీ జరిగేవి కాదు. నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. నా శత్రువని తెలిసి కూడా నా కుటుంబం కోసం ఆ కనిష్క కాలి కింద చెప్పులా బ్రతుకుతున్నాను. అదంతా నా కుటుంబం సంతోషం కోసం చేస్తున్నాను. ఇప్పుడు నాకు జీవనోపాధి పోయింది, సంపాదించే మార్గం మూసుకుపోయింది. అదంతా ఎవరి వల్ల? నీ వల్ల. అదేంటి రాహుల్ బాబు అలా అంటారు? అంటే కనిష్క చేసింది కరెక్ట్ అంటారా? తను ఏం చేసినా తలాడిస్తూ పోవాలంటారా? తన నీతి మాలిన పనులకి మనం తలదించుకొని ఉండిపోవాలంటారా? ఆ కనిష్క మనల్నందరినీ ఎలా రోడ్డుకీడ్చిందో మర్చిపోయావా? ఇప్పుడు తన వెనక బలం ఉంది, బలగం ఉంది. దాంతో మనల్ని ఏం చేయడానికైనా ముందడుగు వేస్తుంది. అలాంటి కనిష్కతో పెట్టుకునేటప్పుడు మనం కాస్త ఆచి తూచి అడుగు వెయ్యాలి. కానీ నువ్వేం చేశావు? పులి నోట్లో తలపెట్టినట్టు కుటుంబాన్ని తీసుకెళ్లి ఆ కనిష్క వేసే ఆయుధాలకి ఎదురుగా నిలబెట్టావు. కనిష్క ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి తీసుకొచ్చావు. అది కాదు రాహుల్ బాబు. నువ్వు మాట్లాడకు. అసలు నువ్వు ఆ మారు వేషం వేసుకొని అక్కడికి ఎందుకు రావాలి? కనిష్క చేసే పనులన్నీ ఎందుకు బయటికి లాగాలి? ఎవరో దారిని పోయే దానయ్యకొచ్చిన సమస్యని నీ నెత్తి మీద ఎందుకు వేసుకోవాలి? ఆ సమస్య కోసం కనిష్కని ఎందుకు పోలీసులకు అప్పగించాలి? ఈ వేషాలేసే బుద్ధి పోనిచ్చుకోవా? ఆ వేషాలు వేసే కదా మన కుటుంబంలో కూడా ఇంత చిచ్చు పెట్టింది. మనల్ని కూడా అంత మోసం చేసింది. లలిత, ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం అది కాదు. అదే మాట్లాడుకోవాలి నాన్న. దాని గురించే మాట్లాడుకోవాలి. అసలు ఈ అభి ఎన్ని వేషాలేసింది, మనల్నందరినీ ఎంత మోసం చేసింది. ఇలాంటి మోసగత్తిని ఇంకా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావో నాకే అర్థం కావడం లేదు. రాహుల్, సమస్య క్రియేట్ చేసిన కనిష్కను వదిలేసి అనవసరంగా అభిని అంటావేంటి? అభినే అనాలి. అసలు అభి వల్లే మన ఇంట్లో ఇన్ని సమస్యలు. ఇప్పుడు నాకు ఉద్యోగం పోవడానికి, సంపాదన మార్గం మూసుకుపోవడానికి కారణం కూడా అభియే. అభి ఉంటే మన కుటుంబానికి మనశ్శాంతి ఉండదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినలేదు. ఇంకా నేను ఆలోచించదలుచుకోలేదు. అభి, మర్యాదగా నువ్వు విల్లు వదిలేసి వెళ్ళిపో. అరే రాహుల్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? మీరు మాట్లాడకండి నాన్న.
అభి, నీలాంటి ఒక క్యారెక్టర్ నా ఫ్రెండ్ స్థానంలో కూడా ఉండడానికి ఒప్పుకోను. అలాంటిది నా కుటుంబ సభ్యురాలిగా ఉండడానికి నేను ఒప్పుకుంటానా? నా భార్య స్థానంలో ఉండడానికి నేను ఒప్పుకుంటానా? అది ఎప్పటికీ జరగదు. ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా? అది కాదు రాహుల్ బాబు. నువ్వింకొక్క మాట మాట్లాడినా వినడానికి నేను సిద్ధంగా లేను. మర్యాదగా ఇల్లు వదిలేసి వెళ్ళిపో. అసలు నీలాంటి దాన్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. పోతావా లేదా? నా భర్త మాట గౌరవించడమే భార్యగా నా కర్తవ్యం. నేను ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతాను రాహుల్ బాబు. అభి ఆగు. బావ పిచ్చిగా ఏదో వాగుతుంటే నువ్వెందుకు వెళ్ళిపోవాలి? మధ్యలో మీరెవరూ ఆపే ప్రయత్నం చేయకండి. రే రాహుల్, ఏంట్రా ఇదంతా? నాన్న, మీరు ఆగుతారా? అభి, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అమ్మా అభి, అమ్మా అభి, ఏంటమ్మా ఇదంతా? రాహుల్ బాబు, మీకు ఇబ్బంది కలిగించే పని నేనేనాడో చేయను. చేయదలుచుకోలేదు. మీరు అడిగినట్టే నేను వెళ్ళిపోతాను రాహుల్ బాబు. అమ్మా అభి ఆగు. రేయ్, అభి మారు వేషాలు వేయడమే తప్పైతే అభి వల్ల మీకు ఈ ఇంట్లో సమస్యలు ఏర్పడ్డాయి అని అనుకుంటే దానికి కారణం అభి కాదు, నేను.